ప్రభగిరిపట్నం గ్రామంలో సర్వే నంబర్ 117లో ఓపెన్ కాస్ట్ పద్ధతిలో మైనింగ్ పనుల కోసం అధికారులు శుక్రవారం బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. దీనికి సంబంధించి టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు మాట్లాడారు. 24 హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీ సాయి మీనర్స్ సంస్థ వారు మైనింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం కలిగి ప్రతాపరుద్రుడు పరిపాలించిన ఈ పీజీ పట్నంలో అతి పురాతన శిలలు, ఆలయాలు, 101 బావులు ఉన్నాయని, పురాతన అభయాంజనేయ స్వామి శివాలయం ఉన్నాయన్నారు. పీజీ పట్నం అమ్మవారిపాలెం గ్రామాల్లో కాలనీల్లో ఎక్కువ బీసీ ఎస్సీలు ఉన్నారని, వీరి జీవనాధారం పశుపోషణ అని, పశువులు మేయడానికి పశువులు మేపేవారు ఈ కొండల్లో సంచరించేందుకు మైనింగ్ సమస్యగా మారుతుందన్నారు. పచ్చని కొండల్లో పొలాలను మైనింగ్ వారు కొల్లగొడితే పశువులు తిరిగేదానికి స్థలం ఉండదన్నారు. అంతేకాక బ్లాస్టింగ్ ద్వారా దుమ్ము ధూళి అంతా గ్రామానికి చేరుతుందన్నారు. ఇప్పుడున్న మైన్లోని లారీలు తిరగడంతో రోడ్లు నాశనం అయ్యాయని వ్యతిరేకిస్తున్నారు గ్రామస్తులు. ఈ ప్రభగిరిపట్నం గ్రామంలో మన పెద్దకొండ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఈరోజు ప్రజల ముందుకి మన అధికారులు వచ్చారు. ఈ అధికారులు దేనికోసం వచ్చారంటే పర్యావరణ ప్రజాభిప్రాయం అంటే మీకు ఈ పంచాయతీలో ఏమి ఇబ్బంది ఉండదు, మీకు ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మేము మీ ముందుకు వచ్చాం అని అధికారులు మన దృష్టికి వచ్చారు. కానీ గతంలో ఈ కొండ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంతమంది దొంగ సంతకాలు పెట్టుకోవడమో, ప్రజాభిషేకం జరగకపోవడమో అని జరిగి పర్మిషన్ తీసుకున్నారు. అలాంటివన్నీ కాకుండా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ప్రజల ముందుకి అధికారులు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఈ అధికారుల దగ్గర మనకి ఏమైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది చెప్పుకోవచ్చు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అధికారులు దానికోసమే మన ఇక్కడికి వచ్చారు. అసలు ఈ ప్రభగిరిపట్నం ఒకప్పట్లో ఎలా ఉందంటే ఇది రాజులు పరిపాలించే గ్రామం. ఈ రాజులు పరిపాలించింది పురావస్తు శాఖలన్నీ ఉన్నాయి. అలాంటి ఈ మైనింగ్లు రావడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయాయి. అదేవిధంగా ఈ ప్రభగిరిపట్నం గ్రామంలో 90% జనాభా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు. అలాంటి వాళ్ళకి ఈరోజు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ కూడా వీళ్ళు ఆవులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ మేపుకొని జీవనం సాగించేవాళ్ళు. ఇక్కడ ఈ మైనింగ్ రావడం వల్ల ఏంటంటే దుమ్ము ధూళి మొత్తం పడిపోతున్నాయి. ఎండాకాలం వస్తే మొత్తం దుమ్మంతా ఊరి మీద పడిపోతుంది. ఆ దుమ్ము పడినందువల్ల మాకు తెలియకుండా మేమే పిలుచుకుంటాము. మాకు తెలియదు అసలు దుమ్ము పడుతుందో లేదని, మేమే పిలుచుకొని మేమే ఆ నీళ్ళు తాగుతాం దుమ్ముని. ఈ దుంబడిన గడ్డి, ఆకులు అవి కూడా పశువుని తీసేస్తుంది. వాటికి తెలియదు కదా ఏముందని తిన్నాయి పోతాను, వ్యాధులు వస్తామని పోతాను. వచ్చే 10 సంవత్సరాలు అసలు ఏమి ఉండదు. మొత్తం ఆడ ఉద్దానం ఉంది, శ్రీకాకుళం జిల్లా, ఆ పరిస్థితి అయిపోతుంది ఈరోజు. అదేవిధంగా బాంబ్ బ్లాస్టింగ్ కూడా ఈ కొండ మీద జరుగుతూ ఉంది. రాత్రులు నిద్ర రావట్లేదు అసలు. ఈ బాంబ్ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఇల్లు కప్పించుకోవడం, పైనుంచి రాళ్ళు పడిపోవడం అని జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ మైనింగ్ జరగడం వల్ల ఈ గ్రామంలో ఉన్న రోడ్డు మొత్తం ధ్వంసం అయిపోయింది. దయచేసి ఇక్కడ ప్రజల యొక్క అవసరాలు గుర్తించమని, ఇక్కడ ప్రజల మనోభావాలను గుర్తించాలని ఈ గ్రామంలో అనేక మంది గ్రామస్తులందరూ కూడా మైనింగ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి వల్ల ఇప్పుడు ఈ రోడ్డు ఉంది. ఈ మండలంలో అత్యంత దారుణంగా ఉన్న రోడ్డు ఏదంటే ప్రభగిరిపట్నం నుంచి పొదలకూరిపోయేదానికి. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సూచించారు ఈ గ్రామాన్ని కాపాడమని. ఈ రోజుకి ప్రసిద్ధి చెందినటువంటి అక్కడ తేవాలని అంటే ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఈ చుట్టుపక్కల 3 మండలాల్లో వచ్చి ఆ గుళ్ళో ఇన్ని మైనింగ్లు జరుగుతుంటే ఒక ప్లాంట్ లేదు. ఇక్కడ చెప్పే వరకే ఈ మైనింగ్ ఓనర్లు ఉంటారు. ఈ వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడినా అందరినీ పక్కన పెట్టేస్తారు. కాబట్టి సంపదను దోచుకోపోకుండా ప్రజల సంపద ఇది. నిద్ర లేస్తే పచ్చని ఈ కొండలు, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి 4-5 గ్రామాల వాళ్ళందరూ అలా చూస్తే పచ్చగా కనపడతాయి.
అది ప్రకృతి సంపద, మనకిచ్చే ఆక్సిజన్. ఆ కొండలన్నీ సర్వనాశనం చేయకుండా కాపాడమని ఎన్విరాన్మెంట్ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.